కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి ఈ యొక్క ప్రేయర్ వారియర్స్ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి సహోదరి పక్షంగా వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క ఇంతవరకు దేవుడు మన స్తుతి ఆరాధనలోను ప్రారంభ ప్రార్థనలోను అనేక పాటలతోనూ ఆయన కీర్తించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప సదావకాశాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క బిడ్డ సౌజన్య సిస్టర్కి నాకంటే చిన్నది, చాలా చిన్నది వయసులో, యవనస్తురాలు, ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభు పరిచర్య 365 days అయితే ఏదో వారానికి ఒకరోజు మాత్రం కాదు, కానీ ప్రతిరోజు ఈ ప్రార్థన కూడికలు నిర్వహిస్తూ అనేక మంది ఆత్మీయ జీవితాలకు ఎంతగానో సహకరిస్తున్నందుకు బిడ్డను బహుగా దేవుడు దీవించును గాక. అదేవిధంగా నాకు ఈ యొక్క ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో నాకు ఆహ్వానాన్ని ఇచ్చి నన్ను కూడా మీ పరిచర్యలో వాడుకుంటున్నందుకు మీకు నిండుగా వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా దేవునికి స్తుతి స్తోత్రము మహిమ చెల్లిస్తూ ఈరోజు మనమందరం కూడా మనకివ్వబడినటువంటి వాక్య భాగము దొంగల గుహ, మనకివ్వబడినటువంటి లేఖన భాగాల్ని చదువుకున్నాము. మన క్రైస్తవ జీవితంలో ఈ 40 రోజుల్లో ఈ చివరి వారము పరిశుద్ధ వారంగా మనం దీన్ని ఆచరిస్తాము. ఈ పరిశుద్ధ వారము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నిధిగా మన క్రైస్తవ జీవితంలో దీన్ని మనం ఎంచుకుంటాం. ఎందుకు అనంటే ప్రభు చేసిన కార్యాలు ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన, ప్రతి ఒక్క రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం ప్రభు ఈరోజు ఏం చేశారు చూశారు. దేవాలయానికి వెళ్ళారు. ఆయనకి తెలుసు ఆయన సమయం ఆసన్నమవుతుందని, ఆయన శిలువ మరణానికి ఒప్పగింపబడతారని తెలుసు. అయితే ఇది పస్కా పండుగ జరిగేటువంటి సమయం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదివితే మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని అన్నాడు దేవుడు. యేసుప్రభు వారు మనం చదివిన వాక్య భాగంలో వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములను చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి, అక్కడ ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం. దొంగల గుహ. దేవుడు ప్రత్యక్షంగా ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరము, దేవుని పేరు పెట్టబడిన, దేవుని నామఘనత కొరకు కట్టబడినటువంటి ఆ మందిరాన్ని దేవుడు దొంగల గుహగా చేశారని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే విషయాన్ని ఇర్మియా మనం చదువుకున్నటువంటి పాత నిబంధన లేఖన భాగము 7వ అధ్యాయము 11వ వచనంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. నాదని యెహోవా దేవుడు అక్కడ చెప్తున్నాడు ఇర్మియా ద్వారా, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి. అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు, యెహోవా దేవుడి మాట మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు అదే విషయాన్ని అక్కడ ఆ రోజు దేవాలయపు ద్వారం వద్ద నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ మాటలు ఆ మందిరానికి వచ్చే వారి దగ్గర ఈ మాటలు చెప్పమని ఆ రోజు ప్రవచించినటువంటి ప్రవచనము యేసుప్రభు వారు అదే విషయం మళ్ళీ ఇక్కడ జరగడము గమనిస్తున్నాం. మొట్టమొదటిగా మనందరం చూస్తే ఈ మందిరము లేకపోతే దేవాలయము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద టెంపుల్? ఈ యొక్క మందిరం, ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశము, మనందరం కూడా ఆలయానికి వెళ్తూ ఉంటాం దేవుని స్తుతించడానికి. మరి ఎక్కువ ఈ 40 రోజులు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ఆ యొక్క ప్రార్థన కూడికల్లో మనం పాల్గొంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ వారంలో మరింక ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవించాలని నిర్ణయించుకుని మనం జీవిస్తూ ఉంటాము. అయితే ఈ ఆలయం యొక్క ఉద్దేశము, ప్రాముఖ్యత ఏంటి అని అంటే, మనం క్రైస్తవ బిడలంగా దేవుని నమ్ముకున్న వారంగా మనకి తెలుసు. పర్పస్ ఆఫ్ ద టెంపుల్ ఏంటి అని అంటే, ఇది సర్వ జనులకు, అంటే కొంతమందికే కాదు, నా హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్. ఇది సమస్త జనులకు మందిరం. ఈ మందిరము నాదని చాటబడినటువంటి ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మందిరం అంటే ఏంటి? దేవుని ఆరాధించేటువంటి స్థలము. మనము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం మనం చూస్తే దావీదుకు కుమారుడైనటువంటి సొలొమోనుకు దేవుడు ఆజ్ఞాపించి ఒక గొప్ప ఆలయాన్ని కట్టింపచేస్తాడు. ఆ ఆలయ ప్రతిష్ఠ రోజు అతను చేసినటువంటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే, ఆ
ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మందిరం వద్ద నిలబడి తన చేతులెత్తి ఆకాశం వైపు తన చేతులెత్తి తన కండ్లెత్తి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరం మీద నిండినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క నామ ఘనత కొరకు కట్టబడినటువంటి మందిరాన్ని మనం దేనికి వాడతాము అనంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలం. మనకి సొలొమోను ద్వారాగా ఏ విధంగా కట్టబడాలని అంత ఆధిక్యత సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. అటువంటి ఆ మందిరంలో ఆ రోజు సొలొమోను ఒక 11 ప్రార్థనలు చేస్తారు. ఎవరైతే ఈ ఆలయం తట్టు తిరిగి వారి కన్నులెత్తి వారి చేతులెత్తి ఏ విషయమై ప్రార్థన చేస్తారో, ఇశ్రాయేలీలే కాదు అన్యులు కూడా ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన నువ్వు ఆలకించి జవాబు దయచేయమని అలాగా 10, 11 విన్నపాలు విజ్ఞాపనలు చేసినట్టుగా మనము చూస్తుంటాం. అటువంటి ఆలయము దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము, లేకపోతే దేవుడు తన మహిమ నుంచినటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధి ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అక్కడ ఉంచబడినటువంటి స్థలము, కెరూబుల మధ్య ఈ నిబంధన మందసం ఉంచబడి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలం అప్పటి రోజుల్లో. అంటే అక్కడ దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలము, అది పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలాన్ని వీరు ఈ విధంగా వ్యాపారపు టిల్లుగా చేయడాన్ని బట్టి ఈ విషయం 4 సువార్తల్లో కూడా దేవుడు వ్రాయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 4 సువార్తలలో ఈ దేవాలయ ప్రక్షాళన మొట్టమొదటి రోజు దేవుడు పరిశుద్ధ వారంలో ఏం చేస్తాడంటే ఆలయ శుద్ధీకరణ అనేది చేస్తాడు. అదే టాపిక్ ని మనకి దొంగల గుహ అని ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు వారిని అక్కడ క్రయ విక్రయములు చేసే వారిని ఆయన ఆలయంలో ప్రవేశించినప్పుడు ఇటువంటి పరిశుద్ధ స్థలముగా ఉండేటువంటి ఈ స్థలము ఈ పస్కా పండుగకు ఈ యూదుల యొక్క ఆచారంలో పస్కా పండుగ అంటే ప్రతి యూదుడు కూడా సంవత్సరానికి 3 సార్లు తప్పకుండా ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చేటువంటి వాడుక వారికి కంపల్సరీ ఉంటుందన్నమాట. వన్స్ ఇన్ ఒక ఇయర్ లో ముఖ్యంగా 3 పండుగలకు వచ్చి అక్కడ యెరూషలేములో కూడుకొని యెరూషలేం దేవాలయంలో ప్రార్థన చేస్తారు. వాళ్ళు బలి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. అటువంటి పండగకి అనేక మంది ఆ యెరూషలేం పట్టణానికి చేరుకున్నారు. అటువంటి పరిస్థితులలో ఇక్కడ యేసుప్రభు వారు ఆ ఆలయంలో ప్రవేశించారు. ఇర్మియా మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథ ప్రవక్త ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా ఆ పరిశుద్ధమైనటువంటి ఆలయము బహుజనులతో ఒక పండగ ఆచరించడానికి వచ్చిన సందర్భంలో ఇర్మియా కూడా అటువంటి మాటలు చెప్తున్నాడు. ఆ యొక్క మందిరం అంతా జనములతో నిండిపోయినటువంటి సందర్భంలో కూడా ఇర్మియా ఈ దేవాలయం ఇది నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిన అది ఎలాగ దేవుడు ఎటువంటి హెచ్చరిక ఇచ్చాడో మనము చదువుదాం. మొట్టమొదటిగా ఆలయం యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకున్నాం. ఈ ఆలయంలో పరిశుద్ధ స్థలము, దేవుని మహిమ నిండి ఉండేటువంటి స్థలము, దేవుని ప్రార్థించేటువంటి స్థలము, దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలాన్ని వీరు చేస్తున్న పనులు. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ పస్కా పండుగ సమయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యూదులు, అన్యులు అక్కడ దేవునికి బలి అర్పణలు అర్పించేటువంటి పరిస్థితి మనం చూస్తే మనం ఎప్పుడైనా మనము వేరే కంట్రీకి వెళ్ళాలి అని అంటే మన యొక్క కరెన్సీ అక్కడ నడవదు. అలాగే ఈ యొక్క మనం ఎప్పుడైనా అమెరికా వెళితే మనం అమెరికాకి రూపీస్ పట్టుకుని వెళ్తే అక్కడ వారు తీసుకోరు. కాబట్టి అలాగే ఇక్కడ ఆలయంలో కూడా టెంపుల్ కాయిన్స్ అనేవి మాత్రమే యాక్సెప్ట్ చేయబడతాయి. దానిని ఏం చేస్తున్నారు అని అంటే క్రయ విక్రయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నారు, రూకలు మార్చుకుంటూ ఉన్నారు. అది మార్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే వీరు చేసేటువంటి వ్యాపారము ఇక్కడ ఈ పరిశుద్ధ ఆలయంలో అన్యులు ఆరాధించేటువంటి ప్రాంగణం అనేది, ఒక ఆవరణం అనేది స్పెసిఫై చేయబడి ఉంటుంది. ఆ అన్యులు ఆరాధించేటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి అన్యులు వచ్చేటువంటి ప్రాంగణంలో వీరు బల్లలు వేసుకొని క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఆ బలి అర్పణ కావలసినటువంటి పశువుల క్రయ విక్రయాలు లేకపోతే రూకలు మార్చేటువంటి పనిని చేస్తున్నారు. అందుకని యేసుప్రభు వారు అది అన్యులు వారు ఏం చేయాలి, యూదులైనటువంటి వారు వారి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఏం చేయాలి అని అంటే వారు అన్యులు వచ్చేటువంటి అన్యులకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చూపించాల్సినటువంటి పరిస్థితులలో వారు ఉండాలి. కానీ వారు ఏం చేస్తున్నారు, వారి బాధ్యతను మర్చిపోయి వారు ఆ స్థలంలో అన్యులు దేవుణ్ణి ఆరాధించకుండా క్రయ విక్రయాలు చేసేటువంటి వారుగా
మనకి కనబడుతున్నారు. అది ఎలా అయిపోయిందంటే దేవుని యొక్క మందిరము ఒక రిలీజియస్ మార్కెట్‌గా అక్కడ మారిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యూదులు ఏం చేయాలి? దేవుడు ఒక మిషన్ ఇచ్చాడు వారికి. మీరు వారికి యాక్చువల్లీ దేవుడు ఇశ్రాయేలీయులకి దేవుడు గనుక మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పాడు అని అంటే ఒక మిషన్ వాళ్ళకి ఇచ్చాడు. మీరు సర్వలోకంకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఒక మిషన్ వర్క్ ఇచ్చాడు దేవుడు. ఆ మిషన్ వర్క్ మానేసి వారు అన్యులకి మాదిరిగా కనపరుచుకోవట్లేదు గాని అన్యులకి దేవుణ్ణి వారు ఎలా ఆరాధిస్తారో తెలియచేయటం లేదు గాని ఇటువంటి దుస్థితి అక్కడ నెలకొని ఉండడాన్ని బట్టి యేసుప్రభు వారు ఇలా చెప్పారు. అయితే ఈ యొక్క ఆచారం యేసుప్రభు వారు తన తల్లిదండ్రులు యేసుప్రభు వారిని చిన్నగా ఉన్నప్పుడు ఆలయంలోనికి తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఆలయ ప్రాంగణంలో ఈ దొరికేటువంటి ఈ బలి అర్పణలు అర్పించడానికి కావాల్సినటువంటి అతి తక్కువ అంటే పేదవారు అర్పించేది గువ్వల జత, అలాగే పావురాలను వారు అర్పించినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో కూడా యోసేపు మరియలు యేసుప్రభుని ప్రతిష్ఠించినప్పుడు ఈ పావురాలను సమర్పించి బలి అర్పణగా ఇచ్చి అక్కడ యేసుప్రభుని ప్రతిష్ఠించినట్టుగా మనము లూకాసు వార్త 2:24 చూస్తాం. అలాగే ఇలా వీరు చేసేటువంటి వ్యాపారం ద్వారా వారు ఏం చేస్తున్నారు అని అంటే పూర్ పీపుల్ ని విక్టమైజ్ చేస్తున్నారు. పూర్ పీపుల్ ని దోచుకునే వారిగా ఉంటున్నారు. ఎక్కువ మన ఇప్పటి పరిస్థితుల్లో కూడా చూస్తాం. ఏదైనా వస్తువు కొనాల్సి వచ్చినప్పుడు పండగ టైంలో ఉన్నదానికంటే అధికమైన వెలని పెంచేసి అమ్ముతూ ఉంటారు. అటువంటి పరిస్థితి యేసుప్రభు వారు అక్కడ చూశారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ దేవాలయం చేయడానికి వచ్చిన వారిని అందరిని వెళ్ళగొట్టి గువ్వలమ్మే వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రను ఎవనిని తేనియ్యకుండెను. అప్పుడు చెప్పాడు ఆయన, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము మనబడును అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అక్కడ మందిరంలో ఉన్నాయి. యేసు ప్రభు ఈ యొక్క కొత్త నిబంధనల్లో మనకి ఈరోజు ఇవ్వబడిన భాగం నుంచి గాని అలాగే ఇర్మియా గ్రంథం నుంచి గాని దేవుడు మనతో ఈ లేఖన భాగాల్లో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ ఇర్మియా కంటే ముందుగా యెషయా ప్రవక్త కూడా ఒక ప్రవచనం చేశాడు. యెషయా గ్రంథము 56:7 మీరు గమనిస్తే దయచేసి మీ బైబిల్లో ఓపెన్ చేసి చూడాలని నేను మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం ఎవరైనా తీయగలిగితే కూడా మంచిదండి. యెషయా గ్రంథము 56:7 ఈ ప్రార్థన మందిరం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ కనబడుతుంది. తీసారండి యెషయా గ్రంథము 50. ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారము నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమునబడును. సరే, ఎంతటి చక్కటి వాక్యం ఇది యెషయా గ్రంథంలో రాయబడింది. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. మన ప్రార్థనా మందిరానికి వెళ్ళడం ఎందుకనంటే వ్యాపారం చేయడానికి కాదు. ప్రార్థనా మందిరములో ఎవరిని తను ఎంచుకున్నటువంటి ప్రజలను ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం లగును. ఈ ప్రార్థనా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అవుతుందని ఆయన తెలియజేస్తున్నారు. ఇటువంటి ప్రార్థనా మందిరాన్ని, ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధ స్థలాన్ని వారు ఒక దొంగల గుహగా చేశారని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క ఇర్మియా గ్రంథము 7:11-14 చూసినప్పుడు, ఇక్కడ చూసినటువంటి వాక్య భాగాన్ని చూసినప్పుడు కూడా యేసు ప్రభు వారు గాని యెహోవా దేవుడు గాని యూదుల యొక్క పాపాలని ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. వారి మందిరంలో ఏం చేయాలి? ఇక్కడ మనం చదువుకున్న నా మందిరంలో వారిని, నా ప్రార్థనా మందిరంలో ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం లగును. ఆ విధంగా ప్రార్థన పూర్వకంగా భక్తి శ్రద్ధలతో వచ్చి బలి అర్పణ అర్పించడానికి రావాలి గాని ఇటువంటి దొంగల గుహగా చేయొద్దని అంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు ప్రార్థనా స్థలం అంటే ఏంటి మనం తెలుసుకున్నాము. ఈ దొంగల ప్రార్థన అనగానే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. మనం ఈ ప్రార్థనా మందిరం అంటే ఇంకా ఏంటంటే మనం ప్రార్థన చేస్తాము, విజ్ఞాపన చేస్తాము, మనకున్నటువంటి అవసరాలను బట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి వేడుకునేటువంటి స్థలము. అదే కీర్తనాకారుడు 141 సంకీర్తన మొదటి 2 చరణాలను మనం చూస్తున్నప్పుడు తీస్తే చదవండి, లేకపోతే
కీర్తనాకారుడు 141 సంకీర్తన 141 సంకీర్తన మొదటి 2 వచనాలను చూస్తే ఈ ప్రార్థన, ఈ మందిరం ఏంటంటే విజ్ఞాపన చేసేటువంటి స్థలము. దేవునికి మనము విజ్ఞాపన చేసేటువంటి స్థలం, ప్రార్థించేటువంటి స్థలము. ఈ పరిశుద్ధ స్థలము ఎలా చేస్తున్నారంటే, మన ప్రార్థన ఎలాగుండాలంటే అక్కడ మన ప్రార్థన మన ధూపం వలె ఉండాలట. మన ప్రార్థన ఆయన సన్నిధిలో ప్రార్థన ధూపం వలెను, సాయంకాల నైవేద్యం వంటిదిగా ఉండాలట. అక్కడ యూదులైతే వచ్చి ప్రార్థన చేసుకుంటూ బలి అర్పణలు అర్పిస్తున్నారు. ఈరోజు మనకి చెప్తున్నాడు దేవుడు, మనం పరిశుద్ధ మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రార్థన గాని, మన గృహంలో చేస్తున్నటువంటి ప్రార్థన గాని అది ధూపం వలె ఉండాలి, సాయంకాలం నైవేద్యం వంటిదై ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి స్థలాన్ని వీరు యూదులైనటువంటి వారు ఆత్మీయ విషయంలో శ్రద్ధ చూపటం లేదు గాని లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి ఆచారాలకి ప్రాముఖ్యతనిస్తున్నారు. వారి హృదయము దేవునికి దూరముగా ఉంది. వారు దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో దేవుని యొక్క ఆజ్ఞకు భయపడకుండా ఆ ప్రార్థనా మందిరంలో వ్యాపారాలని నిర్వహిస్తున్నారు. మన యొక్క ఈ ప్రాముఖ్యత, దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఎలాగ దేవుడు దాని గురించి ఏం చెప్పాడని ఇప్పటి వరకు మనం చూసుకున్నాము. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి టాపిక్ దొంగల గుహ. ఇదేంటి అని అంటే దొంగల గుహ. ఇట్స్ డెన్ ఆఫ్ రాబర్స్ ఆర్ లేకపోతే డెన్ ఆఫ్ థీవ్స్ అని చెప్పబడింది. ఈ యొక్క క్యాంబెల్ మోర్గన్ అనేటువంటి పండితుడు దీనికి అర్థం ఏం చెప్పాడు అని అంటే, దొంగలు దొంగతనం చేసినప్పుడు పట్టుబడిపోకుండా దాగుకునేటువంటి స్థలముగా ఆ యొక్క డెన్ ఆఫ్ థీవ్స్, దొంగల గుహ అంటే అది. వీరు దొంగతనం చేసినప్పుడు ఒక సమూహంగా కూడి వారు దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనం బయట పడకుండా తమను తాము దాచుకునేటువంటిదే దొంగల గుహ. ఈ దొంగల గుహను వీరేం చేస్తున్నారు, దేవాలయాన్ని దొంగల గుహగా చేసేస్తున్నారు యూదులు. దేవుడు ఏం చెప్పాడు, అది పవిత్రమైనటువంటి స్థలము, దేవుని మహిమ దిగి వచ్చినటువంటి స్థలము. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే అక్కడ బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే వారిని క్షమించమని దేవుడు, వారు చేసిన పాపాన్ని క్షమించాలని అక్కడ సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో ఒక ప్రార్థనగా ఉంటుంది. అటువంటి స్థలము దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ యెషయా గ్రంథంలో గాని ఇర్మియా గ్రంథంలో గాని నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, దాన్ని దొంగల గుహగా చేశారు కాబట్టి దేవుడు వారిని చాలా హెచ్చరిస్తున్నాడు. మనల్ని కూడా ఇక్కడ ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు, ఇర్మియా గ్రంథము మనం చదువుకునే 7వ అధ్యాయము మొదటి 16 వచనాలు కూడా అక్కడ ఇర్మియా ఆ దేవాలయం యొక్క ద్వారబంధముల వద్ద లేకపోతే గేటు దగ్గర నిలబడి ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు. భౌతికంగా ఇది దేవుని పరిశుద్ధ ఆలయం, ఇది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అని 3 సార్లు హెచ్చరిస్తూ దేవుని ఆలయంలో మనం ఎలా ఆరాధించాలి, వారి యొక్క ఆరాధన ఎలాగుందనేటువంటి హెచ్చరికను మనం చదువుకున్న భాగంలో దేవుడు ఇర్మియా ద్వారాగా తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ఆలయంలో ఆరాధిస్తే ఆశీర్వాదాలు వస్తాయని మనందరికీ తెలుసు. కానీ కేవలము భౌతికంగా ఆరాధిస్తే మట్టుకు ఆశీర్వాదాలు రావు. ఆలయంలో ఉన్నటువంటి ప్రభును ఆరాధించేటువంటి వారి హృదయాలు చాలా ప్రాముఖ్యం. దేవుడు మన హృదయాంతరంగంలో నుంచి చూస్తూ ఉంటాడు. దావీదు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు హృదయానుసారుడిగా దావీదు జీవించడాన్ని బట్టి అతని జీవితం అంతగా ఆశీర్వదించబడింది. కాబట్టి మనం భౌతికంగా ఆలయంలో దేవుని ఆరాధించేటప్పుడు ఆయన ఆరాధించేటి యొక్క ప్రజల యొక్క జీవితాలను, వారి హృదయాలను దేవుడు చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రవక్తల మాటలను గాని యేసు ప్రభు హెచ్చరికలను గాని ఏమాత్రము లెక్క చేయకుండా ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాం. అక్కడ వారు చేసేటువంటి పనిని బట్టి దేవుడు ఆ రోజు యేసు ప్రభు వారు ఆలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేరి వారిని రూకలు మార్చి వారి బల్లలను పడద్రోసి ఆయన ఆలయ ప్రక్షాళన శుద్ధీకరణ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దొంగల గుహగా మారినటువంటి ఆ పరిశుద్ధ దేవాలయాన్ని ప్రభు వారు శుద్ధీకరణ చేయడం ద్వారాగా ఈ పరిశుద్ధ సోమవారము ప్రారంభమవుతుంది ఈ హోలీ వీక్ లో. కాబట్టి అప్పుడు మతాధికారులు అలా ఉంటే ఇప్పుడు పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి వాక్యపు వెలుగులో. అప్పటి మతాధికారులు ఆ దేవాలయాన్ని ఒక దొంగల గుహగా లేకపోతే వ్యాపారపు టిల్లిగా మార్చివేస్తే ఇప్పుడు మన ఆరాధనలు, మన ప్రార్థనలు ఎలాగ ఉంటున్నాయో మనల్ని మనము చేర్చుకోవాలి. అప్పుడు పరిచర్యను వారు వ్యాపారంగా మార్చేశారు. ఇప్పుడు మన సువార్తలు ఎలాగుంటున్నాయి,
కొన్ని సువార్తలు ఇప్పటికీ కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సువార్తలు ఎలాగుంటున్నాయి అని అంటే ఇప్పుడు కూడా వ్యాపారం లాగే చేస్తున్నాయి. ఇట్స్ ఎ ప్రాస్పరిటీ గోస్పల్ లాగా మనం చూస్తున్నాం. దేవుడు సర్వమైన కార్యాలను చేస్తున్నాడు. కానీ మన సువార్త ఎలాగుందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పటి సువార్త లేకపోతే వారు చేయాల్సినటువంటి పరిచర్య చేయకుండా అక్కడ వ్యాపారాన్ని, దేవుని ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా, దొంగల గుహగా చేశారు. ఇప్పుడు మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయి, మన సువార్తలు ఎలాగుంటున్నాయని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆరాధన స్థలములుగా మనం గుర్తిస్తున్నామా? మనం వెళుతున్నటువంటి ఆలయాల్లో అవి ఆరాధన స్థలాలుగా, నిజ దేవుణ్ణి ఆరాధించే స్థలాలుగా ఉంటున్నాయా? ఇప్పుడు ప్రజెంట్ చర్చెస్ అనేది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మందిని దేవుని ఆరాధించడానికి మనము ఆహ్వానిస్తున్నామా? మన పరిశుద్ధ ఆలయానికి మనం వెళ్తున్నాము. మనతో పాటు నిజ దేవుణ్ణి ఆరాధించడానికి మనము అనేక మందిని ఆహ్వానిస్తున్నామా? మనము క్రైస్తవులుగా ఆ మతాధికారుల్లాగా ఇంకా మన పాపాన్ని దాచిపెట్టుకోవడానికి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ ప్రార్థనా మందిరాన్ని వాడుకుంటున్నామా? యూదులు చేయాల్సిన పనులు చేయకుండా వారి హృదయాన్ని దూరంగా ఉంచుకొని వారు ఆచార సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తూ భౌతికంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా వారు ఉన్నారు. ఇప్పుడు ఆ మతాధికారులు ఉన్నట్టు మనము కూడా మన పాపాన్ని దాచిపెట్టుకుంటూ మన హృదయం దేవునికి దూరంగా ఉంటూ భౌతికంగా దేవుని ఆరాధించే వారంగా ఉంటున్నామా? మన ఆరాధన ద్వారాగా అన్యులు దేవునిగా గుర్తించగలుగుతున్నారని మనము పరీక్షించుకోవాలి. అంతేకాకుండా మన సండే వర్షిప్స్ ఎలా ఉంటుంది? మన ప్రతి సండే మానక రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. ఈ యొక్క సండే వర్షిప్స్ ఎలాగుంటున్నాయి? మనము ఇతరుని దేవుని వద్దకు నడిపిస్తున్న వారంగా ఉంటున్నామా? లేకపోతే దేవుడు మెచ్చేటువంటి ఆరాధనలుగా ఉంటున్నాయా లేదా అని, లేకపోతే ఆ మతాధికారులు తన పాపాన్ని దాచుకున్నటువంటి పరిస్థితులాగా ఇప్పటి పరిస్థితులు ఉంటున్నాయా అనేది మాత్రమే కాకుండా మనం చర్చికి వెళ్ళేది ఏంటంటే మన రెప్యుటేషన్ మెయింటైన్ చేయడానికి వెళుతున్నామా అనేది కూడా మనం ఒకసారి అంటే మన యొక్క పరపతిని పెంచుకోవడానికి. కొంతమంది అలాగే ఉంటారు కదా, మన ఆలయాలు చూస్తున్నప్పుడు కొంతమందికి ప్రాముఖ్యత ఇవ్వబడుతూ ఉంటుంది. అలాగా మన పరపతిని, మన యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి మన అధికారాన్ని అందరితో పంచుకునే వారంగా, లేకపోతే అది తప్పు లేదు, కానీ మన పరపతిని మెయింటైన్ చేసుకుంటూ ఆరాధనని నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటున్నామా అనేది మనం చేసుకోవాలి. అంతేకాకుండా మన యొక్క వర్షిప్ ప్రభుని మన యొక్క ఘనపరిచేదిగా మొట్టమొదటిగా మన ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఆయనకి విజ్ఞాపన చేసే స్థలములో ఆయన నామాన్ని మహింపరిచే విధంగా మన యొక్క ఆలయాలు ఉంటున్నాయా? లేకపోతే దొంగల గుహగా ఆనాడు యూదులు చేసినట్టుగా ఉంటున్నాయా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఒకవేళ దేవుని మహిమపరిచే స్థలాలుగా మన ప్రార్థనా మందిరాలు లేకపోతే యేసు ప్రభుకి ఒప్పగిస్తే అలనాడు ఆ యొక్క ఆలయాన్ని శుద్ధీకరించినటువంటి దేవుడు మన ఆలయాల్ని కూడా అలా శుద్ధీకరణం చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి యేసు ప్రభు ఒక గొప్ప మాదిరి వర్షిప్ స్థలాన్ని, ఆ ప్రార్థనా మందిరాన్ని, వ్యాపారపు ఇల్లుగా ఉన్న స్థలాన్ని వాటన్నిటిని తీసివేసి మరలా ఈ నా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినను అనేటువంటి ప్రార్థన ఆయన చేశారు. మనకందరికీ తెలుసు కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు చెప్తా ఉంటారు. ఏం చెప్తారు అని అంటే, పౌలు గారు మన దేహములు దేవునికి ఆలయమై ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి లేకపోతే పరిశుద్ధ దేవాలయాలే కాకుండా మన దేహములు దేవునికి ఆలయములుగా ఉన్నాయి కనుక మనము కూడా మనము అటువంటి పవిత్రమైన జీవితాన్ని దేవునికి ఆలయమైనటువంటి మన దేహాలతో ప్రభుని స్తుతిస్తున్నామా? ఎఫెసీ పత్రికలో చెప్తాడు కదా, 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూస్తే దేవుని కొరకు పరిమళమైన సువాసనగా మనల్ని జీవించమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ కింద భాగంలోకి వెళితే ఏవేవి మనలో ఉండకూడదో, సరసోక్తులైన, భూతులైన, లేకపోతే ఆ విధమైనటువంటి శరీర సంబంధమైన కార్యాలు కాదు, కానీ దేవునికి మనము పరిమళ సువాసనగా ఆయన అర్పించినటువంటి బలియాగానికి ప్రతిగా మన జీవితాలు అలాగుండాలి. దేవుడు మన దేహాన్ని ఒక దేవాలయముగా మనకి కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి పౌలు గారు తెలియజేశారు. ఇది ఇంతవరకు మనము నేర్చుకున్నటువంటి వాక్య భాగము, సువార్త పాఠ్య భాగంలో నుంచి. అలాగే కొంచెం ఇర్మియాలో మనకి ఏం చెప్పాడు? ఇర్మియాలో షీలోహును జ్ఞాపకం చేశాడు. ఆనాటి మందిరాన్ని, షీలోకి ఏమైంది? ఈ విధంగా
మనం తప్పు చేసిన ఎడల ఒకవేళ దేవాలయంలో మన ప్రవర్తనని చెక్ చేసుకుంటూ పరీక్షించుకుంటూ దేవుణ్ణి మహిమపరిచే స్థలముగా ప్రభు ఎలా అయితే శుద్ధీకరణ చేశాడో లోక సంబంధమైనటువంటి ఆ దేవాలయాన్ని, మన దేహము దేవాలయంగా ఉంది కాబట్టి దాని వెలుగులో, ప్రార్థనా వెలుగులో దేవుని మహిమపరిచే స్థలముగా మన పరిశుద్ధ దేవాలయాలు ఉండాలి. అలాగే మన శరీరాలతో కూడా దేవుని స్తుతిస్తూ పరిమళ వాసనగా ఉండాలని మనము ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరింపబడ్డాము. మనం ఇర్మియా గ్రంథాన్ని ఒకటొస్తే ఎంత కఠినంగా ఆయన తెలియచేస్తున్నాడు అని అంటే, ఇదిగో మీరు చేసేటువంటి ఆరాధన, ఈ ప్రార్థనా మందిరంలో చేరారు కానీ మీరు చేసేటువంటి ప్రార్థన ఇట్ ఈస్ నో గుడ్ ఫర్ మీ అని ఆయన చెప్తున్నాడు. ఏ విధమైన మంచి చేయబడదు. అక్కడ నాదని చాటబడినటువంటి ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. దేవుడే చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. నేనే, అక్కడ యేసుప్రభు వారు ప్రత్యక్షంగా వచ్చి చూశారు. ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, యెహోవా దేవుడు, నేనే దానిని కనుగొనుచున్నాను. నా నామం నిమిత్తము నిలబెట్టినటువంటి షీలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయడి. ఇశ్రాయేలులను నా జనులు దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి. మన దేవుడు దయామయుడు, శాంతమూర్తి. కానీ ఆయన కొన్నిసార్లు ఆయన కోపం వచ్చిందంటే ఆయన కోపాన్ని కూడా, ఆయన ఆజ్ఞల్ని పాటించకపోతే వారు చాలా ఆజ్ఞలను అక్కడ మీరినట్టుగా చూస్తా ఉన్నాం. వారు అక్కడ ఏ విధమైన విగ్రహాలని కానీ అక్కడ పెట్టడం లేదు, కానీ వారి కార్యాలు వారి జీవితంలో ఒక విగ్రహాలుగా మారిపోయినాయి. అక్కడ షీలోహుకి ఏం చేశాడు దేవుడు అని మనం చూస్తే, షీలోహులో వారు అక్కడ చేస్తున్నటువంటి యాక్చువల్లీ ఈ యొక్క మందిరంలో ద్వారాన్ని నిలబడి ఆయన చెప్తున్నాడంటే, మీరు చేసేటువంటి ఆరాధన నాకు అంగీకారమైనటువంటిది కాదు. యు ఆర్ డూయింగ్ ఫాల్స్ వర్షిప్. అబద్ధ ఆరాధన చేస్తున్నారు, నిజమైన ఆరాధన చేయట్లేదనేది దేవుడు వారికి తెలియచేస్తున్నాడు. 4వ వచనాన్ని చూస్తే దేవుడు తెలియజేస్తున్నాడు, మీ ఆరాధన నా దృష్టికి అంగీకారంగా లేదు, మీ మార్గములను క్రియలను దిద్దుకొనిడి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మీ యొక్క ఆరాధన, దేర్ వర్షిప్ డస్ దమ్ నో గుడ్. మీ యొక్క ఆరాధన అది ఏ మంచిని చేయదు. కాబట్టి మీ మార్గాలను క్రియలను దిద్దుకొనండి ఆయన చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ కూడా యేసుప్రభు వారు ఆలయాన్ని శుద్ధీకరణ చేసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు, యేసుప్రభు చెప్పారు, తర్వాత కాలంలో వచ్చినటువంటి పౌలు కూడా ఈ యొక్క ఆరాధన గురించినటువంటి అనేక డాక్ట్రిన్ సిద్ధాంతాలను మనకి తెలియజేస్తున్నారు. ఏ సిద్ధాంతమైనా కూడా ప్రభుని పరిశుద్ధతకి తక్కువ చేసే సిద్ధాంతం అంటే అది వ్యర్థమైనటువంటి సిద్ధాంతం. ఎవరు బోధించినా కూడా ప్రభు యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క మహిమను చూడగలిగేటువంటి డాక్ట్రిన్స్ లేకపోతే సిద్ధాంతాలను, బైబిల్ వాక్యాలను బోధించే వారికి ఉండాలి. అలా కాకుండా అబద్ధ బోధలు అనేవి కూడా దేవుని నామానికి అవమానం కలుగజేస్తాయి. కాబట్టి ఎవరు చేసినటువంటిది దేవుడు అంగీకరించదు. అందుకని ఆయన చెప్తున్నాడు కదా, మీ యొక్క ఆరాధనలు నాకు, నా దృష్టికి అంగీకారంగా లేవు. ఆయన ఏం చెప్తున్నాడు, మీ యొక్క మార్గములను ప్రవర్తనలను దిద్దుకొనిడని తెలియజేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇలాగ ఎఫెసీ పత్రిక మనం ఆల్రెడీ చూసుకున్నాం. కాబట్టి మనం చేసేటువంటి ఆరాధన పాపం ద్వారా వచ్చేటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. అక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనకి దేవుడు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు చూస్తే ఏ విధంగా ఆయన ఆరాధించాలి ఇర్మియా మనకి తెలియజేస్తాడు. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఆలయానికి వచ్చేటప్పుడు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. యూదులతో దేవుడిచ్చినటువంటి నిబంధన ఏంటి అని అంటే, తన బిడ్డలతో ఒక నిబంధన చేశాడు. ఎప్పుడైతే మీరు నాకు లోబడి నన్ను సరైన ఆరాధన చేస్తారో అప్పుడు మీ మీదకి దీవెనలు వస్తాయని. మీరు ఎప్పుడైతే లోబడక తిరుగుబాటు చేస్తారో మీ మీదకి దీవెనలు కాదు, అది ఏమంటే మన మీదకి తీర్పు రాబోతుంది. అలాగే సౌలును దేవుడు రాజుగా ఎన్నుకుంటే దేవుడు చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్ల తను నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు, తన కుటుంబానికి నాశనం తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యాలను ఎత్తిపట్టి. దేవుని పరిశుద్ధ మందిరానికి వెళ్తున్నప్పుడు మన యొక్క మార్గములను క్రియలను సరిదిద్దుకోవాలి. దొంగల గుహగా అలనాడు యూదులు చేసినట్టుగా మనము కూడా ఆ విధంగా చేయకుండా దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించే వారంగా, ఆయన ఇచ్చేటువంటి ఆరాధించినప్పుడు వచ్చేటువంటి దీవెనలు పొందుకునే వారంగా మనం ఉండాలి. యూదులకు తెలిసినా కూడా ఈ విషయాన్ని దేవుడు చక్కటి నిబంధన చేసినా కూడా వారు దాన్ని గ్రహించలేకుండా
ఆ పాపాన్ని అలాగే కొనసాగించారు. అందువల్లే దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. కాబట్టి ఈ దేవుడి ద్వారా ఈ అదే విధంగా దేవుడు వారికి అక్కడ ఏం చేశాడు, షీలోహులో మందిరం ఉన్నప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ఎంతో భయంకరంగా అయినప్పుడు దేవుని యొక్క ప్రభావము అక్కడి నుంచి మందసము ఫిలిష్తీయుల ద్వారా పట్టబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభావం ఇశ్రాయేలీల్లో నుంచి వెడిలిపోయింది. ఏకాబోదు అనే ఒక పదం అక్కడ వాడబడింది. కాబట్టి దేవుని యొక్క ప్రభావం వెడిలిపోయినప్పుడు వారు ఓడిపోయారు. వేరొక రాజుల చేతికి ఒప్పగింపబడ్డారు, ఫిలిష్తీయుల చేతికి ఒప్పగింపబడ్డారు. దేవుని దీవెనలు ఇచ్చేటువంటి పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి మందసాన్ని ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు వారికి చెప్పినటువంటి మాట వినకుండా దేవుడు నాకు లోబడి ఉంటే మీకు గొప్ప దీవెనలు అనుగ్రహిస్తాను, మీరు తిరుగుబాటు చేస్తే మీ మీదకి తీర్పు వస్తుందని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరిలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మందిరము ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నాదని చెప్పబడినటువంటి మందిరమును దొంగల గుహగా చేసితరని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యంలో మనం ఆలయానికి వెళుతున్నప్పుడు ఆలయంలో మన విజ్ఞాపన చేసేటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, దేవుని ఇతరులకు చూపించి అన్యులకు చూపించేటువంటి స్థలము, మన సువార్త దేవుని మహిమపరిచే స్థలము, ఆశీర్వాదాలు ఇచ్చే స్థలము. అటువంటి దొంగల గుహగా ఉండకుండా పవిత్రమైనటువంటి దేవుడు ఆలయాన్ని పవిత్రపరిచాడు. ఈరోజు మన యొక్క దేహాలు దేవునికి దొంగల గుహగా ఉన్నాయా, మన ఆలయాలు దొంగల గుహగా ఉన్నాయా? అటువంటి వాటిని దేవుడు గొప్పజెప్పినప్పుడు ఆయన పవిత్రపరిచాడు. పవిత్రపరచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన ఆలయాలను, మన దేహాలను, మనకున్న సమస్తమును దేవునికి అప్పగించి దాన్ని శుద్ధీకరించడానికి దొంగల గుహగా కాకుండా సమస్త జనులకు ప్రార్థనా మందిరాలుగా మన మందిరాలు ఉండడానికి, మన జీవితాలు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించాలని నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ కూడా నా పక్షంగా వందనాలు తెలియజేస్తూ, దేవాది దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ప్రభావం చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.